దేవుని బట్టి ఆశీర్వాదాన్ని నమ్ము, శుభాన్ని నమ్ము, మేలును నమ్ము, జయాన్ని నమ్ము, దీవెనను నమ్ము. ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచాడు మనల్ని. శాపగ్రస్తులుగా, దరిద్రులుగా, దరిద్రగుట్టు స్థితిలో ఉండేదానికి కాదు, ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు. పరలోకంలో ఆశీర్వాదం, భూలోకంలో కూడా అవసరాన్ని బట్టి కొన్నిసార్లు అగ్ని వంటి శ్రమలు అనుమతించినా అవన్నీ కూడా మేలులుగానే మార్చి అన్ని విషయాలలో మనకు ఆశీర్వాదమే, శాపము లేదు. హల్లెలూయా. ఇది దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు అందిస్తున్నాడు. కొన్నిసార్లు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలిగినా అది కూడా మన విశ్వాస పరీక్షలో పాస్ అవడానికి అనుమతించి, పాస్ అయిన తర్వాత మనకు బహుమానం ఇవ్వడానికి అవసరాన్ని బట్టి కొన్నిసార్లు అనుమతిస్తాడు. మనలో కొన్ని దుర్లక్షణాలను తొలగించడానికి, మనలో ఆత్మీయ అభివృద్ధిని కలిగించడానికి, మనల్ని అత్యధికంగా ఆశీర్వదించడానికి, రెండంతల మేలు మనకు అనుగ్రహించడానికి అవసరాన్ని బట్టి కొన్నిసార్లు అనుమతిస్తాడు. అనుమతించిన దేవుడే అన్ని తీసేస్తాడు. నిందైన, అవమానమైన, అప్పైన, రోగమైన, సమస్యలైన, బాధలైన, కలతలైన, కష్టాలైన, కన్నీళ్ళైన అవసరాన్ని బట్టి అనుమతించబడితే అవసరం అయిపోయిన తర్వాత మొత్తం తొలగించబడతాయి. హల్లెలూయా. నీ పిల్లల మీద శుభాన్ని ప్రవచించు, ఆశీర్వాదాన్ని వెదజల్లు.